హాయ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్‌లో ఎన్విరాన్మెంట్‌కి చాలా ఎక్కువ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 35-45 క్వెషన్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ ఎన్విరాన్మెంట్ బ్లాక్ నుంచి. అయితే మనకి సిలబస్ ప్రకారం చూసుకుంటే చాలా కొత్త ఎలిమెంట్స్ మీకు యాడ్ చేయడం జరిగింది. అండ్ దీని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయో కూడా చాలామంది ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ ఎన్విరాన్మెంట్ హిట్ సిరీస్ ద్వారా మొత్తం ఈ ప్రీవియస్ క్వెషన్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని ఈ సిరీస్లో కొన్ని ఇన్పుట్స్ అయితే మీకు ఇస్తాను. సో డిఫరెంట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బిగినర్స్ ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే వెటరన్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు కొత్తగా సిలబస్లో యాడ్ అయింది పార్ట్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో ఇప్పుడు దీంట్లో అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ దేనికి ఎక్కువ హై ప్రయారిటీ ఇస్తున్నారు అవన్నీ కూడా ఈ సిరీస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఈ పర్టికులర్ బ్లాక్లో చూసుకుంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో దీని నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనకు కనిపించాయి యూపీఎస్సీ అండ్ వేరే సెట్ పీసీస్లో. సో అసలు వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎలాంటి ప్యాటర్న్స్ ఇస్తున్నారు, ఎలాంటి డొమైన్స్ మీద ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మనకు అడిగారు 2010లో. సో అప్పుడే మనకి స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్ అడిగారు, అలాగే మెయిన్గా లొకేషన్ బేస్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి వేరే సెట్ పీసెస్ కూడా ఈ లొకేషన్ బేస్ క్వశ్చన్ అయితే మనకు వచ్చింది, కొంచెం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, క్రైటీరియాని బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. ఇది యాక్చువల్లీ పెద్ద బౌన్సర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ గ్రూప్ 2 మెయిన్స్లో. ఎందుకంటే ఇప్పుడు రాయబోతుంది 92,000 మంది, వాళ్ళకి కావాల్సింది 1:2 రేషియోలో 1810 మందికి మాత్రమే. కాబట్టి హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో వాళ్ళు ఎలా ఫిల్టర్ చేద్దామని చూస్తారు. కాబట్టి ఆ ట్రాప్లో పడకుండా ముందుగానే ప్రీ ప్లాన్ స్ట్రాటజీతో ఇలాగా మనం ఒక క్యాల్కులేటెడ్ అప్రోచ్లో వెళ్తే కొంచెం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఆ కాంపిటీషన్ కూడా బీట్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకున్నా సరే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీద మన క్వశ్చన్ అయితే వచ్చింది త్రూ లొకేషన్. సో ఇలాగ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చి కూడా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్ అని కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏపీపీఎస్సీ మొన్న జరిగిన 2024 ఎగ్జామ్ చూడండి, సేమ్ ఇలాగే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ట్రెండ్ లేదు. సో ఏపీపీఎస్సీ నుంచి కూడా ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియపోయినా సరే మనం చేయొచ్చు త్రూ ప్లాన్ బి. సో ఇలాగా త్రూ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఈ టెక్నిక్స్ అన్ని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా మంది సెలెక్షన్స్ వచ్చాయి. లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా జోన్ ఫస్ట్ ర్యాంక్ కూడా తెప్పించాం. అలాగే ఏసీటీ ఓల్గా, ఎక్స్ఐఎస్ఎల్గా, డీటీఎల్గా, ఏఎస్ఎల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా పాత సెలెక్షన్స్ అనమాట. అలాగే మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా మనం ఆల్మోస్ట్ ఒక 72% కవరేజ్ అయితే ఇచ్చాను త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్. ఇలా ప్రతిదీ కూడా 3 స్టడీ గ్రూప్స్ మనం కవర్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే మనం ఇవ్వగలుగుతున్నాం ఫ్రమ్ ద పాస్ట్ 7 years. సో ఇది ఒక ఫార్మాట్ ఇస్తున్నారు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ ఇస్తున్నారు. సో ఇది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, డిస్క్రిప్షన్ బేస్డ్ ఫార్మాట్. ఇది కూడా మొన్న రీసెంట్ ఎగ్జామ్ ఇచ్చింది. ఇలాగ కొత్త ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి తగినట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఎక్కువ కూడా మన లొకేషన్ బేస్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇలాగా ఈ క్యాల్కులేషన్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి టాపిక్ని కూడా మనం ఇలాగ ప్రీవియస్ క్వశ్చన్స్ని బ్లూ ప్రింట్ని లింక్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇన్పుట్స్ అన్ని తీసుకొని మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అండ్ ఇంకోటి మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ మనకి కనెక్ట్ చేస్తున్నారు ఏపీపీఎస్సీని కూడా సుధీర్ సార్ మనకి ట్వీట్ చేయడం జరిగింది. సో దాని మీద బేస్ చేసుకొని మేము ఓన్లీ ఫర్ సచివాలయం ఎంప్లాయీస్కి ఒక 40 days బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ఒక పర్సన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో దీంట్లో మొత్తం ప్రతి స్లాట్లో కూడా డీటెయిల్ డిస్కషన్ అంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మొన్న రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు టీఎస్పీసీ అండ్ ఏపీపీఎస్సీలో. సో ఇక్కడ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఈ పర్సన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో. టోటల్ 4 slots ఉంటాయి. సో దీంట్లో మీకు స్టడీ మెటీరియల్స్, బ్లూ ప్రింట్ అనాలిసిస్, ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే మనకి ఒక్కొక్క స్లాట్ ఇలా 45 minutes ఉంటుంది. సో దీంట్లో మీకు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే స్టడీ మెటీరియల్స్, అలాగే ఒక ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్ ఉంటుంది. డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ మెయిన్గా మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి, మిస్టేక్స్ని ఎలా మినిమైజ్ చేయాలి, బౌన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ జోన్ టాప్ 10లో వచ్చేలాగా ఆ స్ట్రాటజీస్ అండ్ ఇన్పుట్స్ అండ్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది. ఇప్పుడు ఎకానమీ చూసుకున్నా సరే, లేకపోతే పాలిటీ చూసుకున్నా సరే, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పాపించారు. సో ఇదే లైన్స్లో మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్లో. సో దానికి తగినట్టు ఆల్రెడీ ఒక 2 బ్యాచెస్ మేము ట్రై చేయడం జరిగింది. అండ్ చూద్దాం రిజల్ట్స్ రోజు మొత్తం మాట్లాడుకుందాం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది. సో ఇలాగా మనం
ఈ 40 డేస్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఇలా 4 స్లాట్స్లో మీకు మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఒక్కొక్క స్లాట్ మీకు 45 మినిట్స్ ఉంటుంది విత్ మెటీరియల్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కనుక మీకు అవసరం ఉంటే అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు 81437465. సో దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.